ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు మొట్టమొదటగా ఆదాముని నేల నుంచి మట్టిని తీసి తన పోలికలో తన స్వరూపంలో దేవుడు తయారు చేశాడు. ఆదాములో నుండి ప్రక్కటెముకను తీసి తన స్వరూపంలో తన పోలిక చొప్పున స్త్రీని దేవుడు తయారు చేశాడు. అయితే దేవుడు అలా తయారు చేసి ఏదైనా తోటలో వారిని ఉంచినట్లుగా మనం బైబిల్లో నేర్చుకుంటున్నామండి. అలా ఉంచిన తర్వాత దేవుడు వారికి ఒక ఆజ్ఞను ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనాన్ని 17వ వచనాన్ని చదువుకుందామండి. మరియు దేవుడైన యెహోవా ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా నీవేమైపోతావని చెప్పాడండి. దేవుడు చచ్చిపోతావని చెప్పాడండి. మీరు బాగా అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యపు లోతుల్లో బాగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ దేవుడు ఆదాముని హవ్వని ఏదైనా తోటలో అక్కడ నిర్మించి ఏదైనా తోటలో ఉంచినప్పుడు మీరు ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. ఏం అభ్యంతరం లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఏ ఫలాన్ని తింటారో తినండి. అయితే అనే మాట ఉంది చూడండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు ఏం చేయకూడదని చెప్పాడు, తినకూడదు. ఒకవేళ మీరు తింటే తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఆలోచన చేసినట్లయితే, హవ్వని సాతాను మోసపరిచిన తర్వాత హవ్వ ఆ చెట్టు దగ్గరికి సమీపించి ఆ చెట్టును చూసేటప్పుడు అది అందంగా కనిపించింది, రమ్యంగా కనిపించింది, దాని ఫలాలు ఆహారానికి మంచిదిగా కనిపించింది. వెంటనే దాని యొక్క ఫలాలు తీసుకొని, ఆ చెట్టు యొక్క ఫలాలు తీసుకొని తిని తనతో పాటు తన భర్త అయిన ఆదాముకు కూడా. అయితే వారిద్దరు బ్రతికే ఉన్నారు, దేవుడు చెప్పినట్టుగా చచ్చిపోలేదు. కానీ ఇక్కడే మనకు ఒక విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఏం చెప్పినా సరే అది ఆత్మీయంగా ఉంటుంది. దేవుడు ఏం చెప్పినా సరే అది హృదయానికి, మనస్సుకి, ఆత్మకి సంబంధించినటువంటి విషయం. ఈ ఫలాన్ని తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారని చెప్పాడు. అంటే తినే రోజే మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఇంకా మరుసటి రోజు అని చెప్పలేదు, లేకపోతే ఒక 6 నెలలు సంవత్సరం పోయాక మీరు చచ్చిపోతారని చెప్పలేదు. తినే రోజే మీరు చచ్చిపోతారని చెప్పి. మరి చచ్చిపోయారా? దేని కొరకు మీరు, ఏ విషయంలో మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడో తెలుసా? ఏ విషయంలో మీరు మరణిస్తారని దేవుడు చెప్పాడో తెలుసా? చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ మాటను చదువుకుందామండి. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగానే మాట ఉంది చూడండి. అంటే మనిషి దేని చేత చచ్చిపోతాడని చెప్తున్నాడు? మీ అపరాధముల చేత, పాపముల చేత. ఆదాముని దేవుడు తినొద్దని ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఆ ఫలాన్ని తినే రోజే ఆదాము హవ్వ అక్కడే చచ్చిపోయారండి. ఎలా చచ్చిపోయారని మీరు అడగచ్చు. శారీరకంగా చచ్చిపోలేదు, రూపం చచ్చిపోలేదు, దేవుని స్వరూపంలో దేవుని పోలికలు వారు చేయబడ్డారు. రూపం చచ్చిపోలేదండి. ఏం చచ్చిపోద్దని దేవుడు చెప్పాడో తెలుసా? వాళ్ళకి అర్థం అవ్వలేదు ఆ మాటలు. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాముకు అర్థం అవ్వలేదు, హవ్వకు అర్థం అవ్వలేదు. దేవుడు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం అవ్వలేదండి. చచ్చిపోతామంటే నిజంగా చచ్చిపోతామేమో అనుకున్నారు. సాతాను కూడా తెలివిగా ఏం చెప్పాడంటే, మీరు చావనే చావరు. ఆ మాటలు హవ్వ నమ్మింది. కానీ దేవుడు చెప్పిన మాటలో ఆంతర్యం ఏంటో తెలుసా?
శరీరం కాదయ్యా చచ్చిపోయేది, రూపం కాదు చచ్చిపోయేది. మీరు కానీ ఆ ఫలాన్ని తింటే మీలో ఉన్న నా పోలిక చచ్చిపోద్దని చెప్పాడు. తినే రోజే చచ్చిపోద్దని చెప్పాడు. తినే రోజే చచ్చిపోయింది దేవుని పోలిక. తినిన రోజే హవ్వలో దేవుని పోలిక చచ్చిపోయింది. తినిన రోజే తనతో పాటు తన భర్త కూడా ఫలాన్ని ఇచ్చినప్పుడు ఆదాములో ఉన్న దేవుని పోలిక చచ్చిపోయిందండి. అపరాధం చేశారు, పాపం చేశారు. మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగానే మాట ఎందుకు రాసిందో తెలుసా? బయటికి బ్రతుకుంటారు, రూపం బ్రతుకుంటుంది, కానీ లోపల ఏమైపోయింది? దేవుని పోలిక చచ్చిపోయింది. ఏం లేదు, దేవుని పోలిక చచ్చిపోయింది. ఏదైనా తోటలోనే ఆదాము చంపేసుకున్నాడు దేవుని పోలిక. హవ్వ చంపేసుకుంది దేవుని పోలికని. ఒక ఫలానికి ఆశపడి దేవుడు వద్దన్నటువంటి పనిని చేస్తూ, దేవుడు కాదన్నటువంటి పనిని చేస్తూ, దేవుడు చేయొద్దన్నటువంటి పనిని చేస్తూ, అదే రోజు శారీరకంగా బ్రతుకున్న, రూపపరంగా దేవుని స్వరూపపరంగా బ్రతుకున్న, లోపల దేవుని పోలికని ఆ రోజు చంపేసుకున్నాడు. ఆదాము హవ్వలు దేవుని పోలికని చంపేసుకున్నారండి. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? దేవుడు ఎంత వాత్సల్యత కలిగిన వాడో తెలుసా? దేవుడు ఎంత కృప కలిగిన వాడో తెలుసా? అయ్యో, నా పిల్లలు బయటికి బ్రతుకున్న లోపల చచ్చిపోయారన్న సంగతి దేవుడికి అర్థమైపోయిందండి. ఆ ఫలాన్ని తింటున్నప్పుడే దేవుడు ఎంత బాధపడి ఉంటాడో మీరు అర్థం చేసుకోండి. హవ్వ చెట్టు ఫలాన్ని తింటున్నప్పుడు దేవుని మనస్సు ఎంత నలిగిపోయి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అంతెందుకండి, సమూయేలు ప్రవక్త దినాల్లో దేవుడు సౌలుని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక పని చెప్తే ఈ సౌలు ఒక పని చేస్తుండదు. అంత విరుద్ధమే. పైగా షాకులు ఏమని చెప్తుండేవాడు అంటే, ఇంకా రావడం లేట్ అయిపోయింది, నువ్వు జనులు ఏమో నన్ను తొందర పెట్టేశారు, అందుకే దహన బలి అర్పించవలసి వచ్చింది. అటువన్నీ కూడా షాకులు అనమాట. తనను తాను తప్పించుకోవడానికి చెప్పుతున్న షాకులు, అబద్ధాలు. అంటే అక్కడ సౌలు తనను తాను మోసం చేసుకుంటూ దేవుణ్ణి కూడా మోసం చేయాలని చూశాడు. సమూయేలు ప్రవక్తను కూడా మోసం చేయాలని చూశాడు. అర్థమైందే? కానీ దేవుడు అంత ఎర్రోడు కాదండి. దేవుడు మనిషి వల్ల ఎర్రోడు కాదు. సమూయేలు ప్రవక్త ఎర్రోడేం కాదు. ఏం చెప్పాడో తెలుసా? నీ రాజ్యం నీ చేతిలో ఉండకుండా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది చెప్పాడండి. అంటే సౌలు తనను తాను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి రెడీ అయిపోయాడు. తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా రెడీ అయిపోయాడు. చివరికి సౌలు జీవితం పతనం అయిపోయింది. అర్థమైంది? దేవుడు బాగు చేయాలని కోరుకుంటాడు ప్రతిసారి. దేవుడు నిన్ను నిలబెట్టాలని కోరుకుంటాడు ప్రతిసారి. దేవుడు తన కొరకు నిన్ను వాడుకోవాలని కోరుకుంటాడు ప్రతిసారి. ఇక్కడ ఆదాము కూడా ఏం చెప్పాడో తెలుసా? ఆదాము, నేను వద్దన్నటువంటి ఫలం ఎక్కడ ఉన్నానంటే, ప్రభువా నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉన్నాను, నేను రాలేకపోతున్నాను నీ దగ్గరికి. ప్రతి సాయంత్రం చల్లపూట దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఆదామును దర్శించి, హవ్వను దర్శించి, ప్రేమగా వాళ్ళతో మాట్లాడి దేవుడు వెళ్తుండేవాడు. ఆదాము హవ్వలు దేవుని సన్నిధిని అనుభవించారండి. అప్పుడు ఇందాక మనం నేర్చుకున్న సందర్భంలో సౌలు ఎప్పుడైతే వద్దన్నాడో, దేవుడట సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? పశ్చాత్తాపడ్డాడండి దేవుడు. ఎవరి నిమిత్తం? సౌలు నిమిత్తం. అయ్యో, ఎందుకు రాజుగా చేశాను ఇలాంటి వ్యక్తిని నేను? ఎందుకు రాజుగా ఎన్నుకున్నాను? ఇలాంటి మాట వినని వ్యక్తిని ఎందుకు రాజుగా ఎన్నుకున్నాను? ఇలాంటి మాటకు లోపడని వ్యక్తిని ఎందుకు అసలు నేను రాజుగా చేసుకున్నాను? వేరొకరు చేసుకుంటే బాగుండు కదా, మాట విందిరేమో. వేరొకరిని రాజుగా నియమించుకుంటే నా చిత్తానుసారంగా నేను చెప్పినట్టు నడుద్దురేమో. కానీ వ్యక్తి నోరు విప్పితే అబద్ధాలు చెప్తూ, నోరు విప్పితే తనను తాను మోసం చేసుకుంటూ, నోరు విప్పితే జనాలు చెప్పారు కనుక, లాలు చెప్పారు కనుక, వీళ్ళు చెప్పారు కనుక నేను చేశాను అంటున్నాడు. దేవుడట సమూయేలు ప్రవక్త దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఆ రోజు సమూయేలు ప్రవక్త మాట సౌలు దేవుని మాట విననప్పుడే దేవుడు అంత పశ్చాత్తాపడితే, మరి భూమి మీద మనుషులు లేనప్పుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్నటువంటి ఆదాము హవ్వలతో దేవుడు అంత ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు, మీరు తింటే చచ్చిపోతారని చెప్పినప్పుడు వినలేదు. ఆదాము బహుశా అక్కడ ఆ టైంకి లేకపోయినా హవ్వ మాత్రం ఏం చేసిందో తెలుసా?
సాతాను చేతిలో మోసపరచబడింది. ఎప్పుడంటుంది తెలుసా? సర్పం నన్ను మోసం చేసిందని ఎప్పుడంటుంది? ఎప్పుడంటుంది? దేవుడు తీర్పు జరిగిస్తున్నప్పుడు ఆదాముని అడిగాడు, ఆదాము ఎందుకయ్యా తిన్నావు అంటే, నేను కాదు ప్రభువా, ఇదిగో నువ్వు నాతో పాటు ఉండడానికి ఇచ్చినటువంటి నా భార్య నాకు ఇచ్చింది కనుక వాటిని నేను తినవలసి వచ్చింది. హవ్వమ్మ నువ్వెందుకు తిన్నావంటే, సర్పం నన్ను మోసం, అప్పుడా తెలిసింది. అంటే మోసపోయేది తెలుస్తుంది అనమాట. దేవుడు ముందుగానే చెప్పినప్పుడు వినకపోతే అలాగే జరుగుతుంది. అవ్వను బాగు చేయడానికి వచ్చి మాట్లాడలేదు సాతాను. అవ్వ జీవితాన్ని నిలబెట్టడానికి వచ్చి మాట్లాడలేదు సాతాను. అవ్వను వాడుకోవాలంటున్నాడు తన సాధన. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే వాడుకుంటున్నాడండి సాతాను. వాళ్ళు గమనించట్లేదండి. దేవుని వాక్యం అనే వెలుగు లేదు హృదయంలో, గమనించట్లేదు. అదే రోజు హవ్వ ఫలాన్ని తీసుకొని తింటున్నప్పుడు తండ్రి అయిన దేవుని మనస్సు ఎంత పశ్చాత్తాపంతో నిండిపోయి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎందుకో తెలుసా? తన పోలిక లోపల ఏమైపోతుంది? చచ్చిపోతుందండి. ఆ హవ్వలో చచ్చిపోతుంది. తినే రోజే చచ్చిపోయిందండి హవ్వలో. తినే రోజే చచ్చిపోయిందండి ఆదాములో. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? ఎంత కృప కలిగిన వాడో తెలుసా? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడట ఆదాము తినేశాడని, హవ్వ తినేసిందని, ఎవరిలో చూసినా దేవుని పోలిక కనిపించడం లేదని దేవుడు లోపల బాధపడుతూ ఉన్నా సరే, దేవుడు లోపల పశ్చాత్తాప పడుతూ ఉన్నా సరే, అయ్యో నరులని ఎందుకు చేశారని దేవుడు బాధపడ్డట్టుంది. చూద్దాం ఆ సందర్భం కూడా ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయ యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడట పరలోకం నుండి చూశాడటండి. చూసారా? ఆ మాట మీరు జాగ్రత్తగా చూడాలి. తాను భూమి మీద ఆదామును చేసినందుకు, తాను భూమి మీద హవ్వను చేసినందుకు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడటండి. దేవుడు బాధపడ్డాడు. ఎంత పెయిన్ అనుభవించాడో మీరు అర్థం చేసుకోండి. ఎందుకు పెయిన్ అనుభవించాడో తెలుసా? దేవుని పోలిక చనిపోయిందండి ఆ రోజు ఆదాములో హవ్వలో. మనుషులందరూ కూడా దేవుని పోలిక చచ్చిపోయింది. మరి ఏ పోలిక వచ్చింది? దేవుని పోలిక చచ్చిపోతే ఇంకేం పోలిక వచ్చింది దానిలో? ఎవరు ప్రవేశించారు లోపల? సాతాను ప్రవేశించింది. హవ్వ ఏ రోజైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి వద్దని పని చేసి ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందో, ఫలాన్ని ఎలా తెంపిందో, అప్పుడేనండి దేవుని ఆత్మ వాళ్ళను చెడిపోయి సాతాను పోలిక మనుషుల్లో ఏర్పడింది. సాతాను పోలిక అంటే పాపం, మరణం. పాపం వల్ల వచ్చు జీతము మరణం అంటే చచ్చిపోయిన రోజు దేవుని పోలిక చనిపోయింది. దేవుడు భూమి మీదట నరులను చేసినందుకు ఏం చేశాడట? సంతాపము నుండి సంతాప సభ పెడతారండి. ఎప్పుడు పెడతారు చెప్పండి సంతాప సభ? ఎవరైనా చనిపోయేటప్పుడు సంతాప సభ అంటే దుఃఖకరమైనటువంటి సభ. అది ఫంక్షన్. ఆ రోజు ఓదార్చడం, ధైర్యం చెప్పడం, ఏవో కలిగితే బియ్యం మూటలు, నూనె ఏవో ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు ఆదరిస్తారు సంతాప సభ. దేవుడట సంతాపపడ్డాడట. అది ఎంత దుఃఖపడ్డాడో మీరు చూడండి. దేనికి? భూమి మీద నరులను చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నాడటండి దేవుడు. అయ్యో ఎందుకు చేశాను అసలు వీళ్ళని? మాటలు వినని వాళ్ళు ఎందుకు? అసలు నా కోసం బ్రతకలేని వాళ్ళు ఎందుకు? నా కోసం జీవించలేని వాళ్ళు ఎందుకు చేసుకున్నాను నేను వీళ్ళని? ఎంత కష్టపడి నా స్వరూపంలో, నా పోలికలో నేల నుండి మట్టిని తీసి నా వాయువుని వారిలోనికి ఊది, జీవాన్ని ఆత్మను వారిలోనికి ఊది ఎందుకు ఎంత తయారు చేసుకోవాలని కష్టపడి, అసలు ఈ వీడి కోసం, ఈ మాట వినని మనుషుల కోసం ఈ సమస్త విశ్వాన్ని ఎందుకు తయారు చేశాను నేను?
ఎందుకు సూర్యుడిని, ఎందుకు చంద్రుడిని, ఎందుకు నక్షత్రాలని, గ్రహాన్ని, భూమిని, గాలిని, నీరుని, ప్రకృతిని, వృక్షాన్ని, ఆహారాన్ని, సమస్త విధమైనటువంటి జలచరాలని అన్నిటిని ఎందుకు కలిగించానని దేవుడట వీరి నిమిత్తమా నేను కలిగించానని చెప్పి దేవుడట హృదయంలో నొచ్చుకున్నాడండి. దేవుడు బాధపడ్డాడండి. అయినా సరే దేవుడు కృపా వాత్సల్యత కలిగిన వాడు కనుక, కృపా బాహుల్యం కలిగిన వాడు కనుక, ఆయన నరులు వంటి వాడు కాదు కనుక ఇంకా దీర్ఘశాంతంతో ఆలోచించి నోవహు దినాల్లో ఒక నిర్ణయం తీసుకున్నాను. భూమి మీద వండుకుంటే వీళ్ళందరినీ తుడిపెట్టేస్తాను. అంత బాధ అనిపించింది. దేవుడు జలప్రలయం ఎందుకు వచ్చిందంటే ఆ నెఫీలీలు మనుషుల కుమారులు దేవుని కుమారులతో వివాహం చేసుకొని విరుద్ధమైనటువంటి ఒక కొత్త సంపదను భూమి మీద ఉద్భవింపజేశారు. భూమి బలాత్కారంతో నిండిపోయిందట. అప్పుడు దేవుడు భయంకరమైన జలప్రలయాన్ని రప్పించినప్పుడు, ఏమండి 40 పగలు 40 రాత్రులు విస్తారంగా వర్షం కురిచినప్పుడు, ఆకాశపు తూములు భూమి తూములు విప్పినప్పుడు, విస్తారంగా జలం వచ్చినప్పుడు అన్నీ మునిగిపోయాయి. అందరూ మునిగిపోయారు. నోవహు కుటుంబం మాత్రము, ఆ నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవహు కుటుంబం మాత్రం వాడిలో సేఫ్గా దాచబడ్డారు. ఆ తరువాత కూడా భూమి మీద మరల నోవహు కుమారుల ద్వారా భూమి మీద సంతతి విస్తరించినప్పుడు దేవుని పోలిక ఇంకా బ్రతికిలేదు, చచ్చిపోయింది. ఇంకా దేవుని పోలిక చచ్చిపోయినట్టుగానే జీవిస్తున్నారు మనుషులందరూ. దేవుడు ఆలోచన చేశాడు, మరి రెండోసారి ఎలా పని చేయకూడదని చెప్పి దేవుడు తన మనస్సును మార్చుకుని మనుషులు ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడండి. లోకం అనగా మనిషి ఎంతో ప్రేమించడండి. దేవుడిని నాశనం చేసి అనుకోలేదు. నోవహు దినాల్లాగా ప్రేమించాడు. మనుషుల కోసం ఏం చేస్తే నా పోలిక మళ్ళా వాళ్ళు బ్రతుకుతుంది, ఏం చేస్తే నా పోలిక మళ్ళా పునర్జీవాన్ని సంపాదించుకుంటుంది, ఏం చేస్తే ఆదాము ద్వారా చచ్చిపోయినటువంటి పోలిక మరలా బ్రతుకుతుందని దేవుడు ఆలోచన చేసి తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చారో మీరు ఒకసారి జాగ్రత్తగా చూడాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి కిందకి చదువుతాం. ఆయన ఏ స్వరూపం అండి? యేసుక్రీస్తుది మరి ఆదాము దే స్వరూపం కలిగించాడు దేవుడు. మన పోలిక చొప్పున మన స్వరూపంలో అనే మాటను చూడండి. దానికని ఇక్కడ యేసుక్రీస్తు కూడా దేవుని స్వరూపం, అంటే ఆదాము దేవుని స్వరూపం, యేసుక్రీస్తు దేవుని స్వరూపం, మనుషులందరూ దేవుని స్వరూపం అండి. చదువుదామండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదటండి యేసుక్రీస్తు. అంటే తండ్రి అయిన దేవుడు ఎలాంటి సింహాసనం మీద కూర్చున్నాడో, తండ్రి అయిన దేవునికి ఎలాంటి అధికారం ఉందో, కుమారుడైన యేసుక్రీస్తు కూడా అలాంటి సింహాసనం మీదే అలాంటి అధికారాన్ని కలిగి అక్కడ మనం చూసినట్లయితే మరి సమీపించరాని తేజస్సులో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఉండగా అది ఎవరు విడిచిపెట్టరండి. అలాంటి భాగ్యాన్ని ఎవరు వదులుకోరు. కానీ యేసుక్రీస్తు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఇప్పుడు చదువుదాం కిందకి. ఏ పోలిక పుట్టాడండి? మనుష్యుని పోలిక. ఆదాముకి దేవుని పోలిక పోయి మనుష్యుని పోలిక ఎప్పుడు వచ్చిందంటే ఫలాన్ని తినే దినాన్న దేవుని పోలిక పోయింది. పాపంతో కూడినటువంటి మనుషుల పోలిక వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ పోలికతో వచ్చాడు? మనుషుని పోలికతో. స్వరూపం దేవుని స్వరూపం, పోలిక మనుషుని పోలికతో పుట్టాడండి. మనుషుని పోలికతో పుట్టాడు. అందుకే రోమా పత్రికలో పౌలు ఏమన్నాడు ఒకసారి మీరు జాగ్రత్తగా దాన్ని అలాగే పట్టుకో. 8వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుదాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీక
మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు దేవుని పోలిక కాదు, మనుష్యుని పోలికగా పుట్టి పాపపు శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చింది. పాపపు శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చింది. అలాగని యేసుక్రీస్తులో పాపం ఉందని కాదు. పోలిక ఏ పోలికతో వచ్చాడైనా? మనుష్యుని పోలికతో. తర్వాత చదవండి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఇప్పుడు చదువుతూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు ఆయన్ని సమస్తాన్ని తన కుమారుని మనకు అనుగ్రహించాడని రోమపత్రికలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనుష్యుని పోలికగా పుట్టి, ఇదిగోండి పరలోకంలో ఉన్నప్పుడేమో దేవుని స్వరూపం, భూమి మీదకి వచ్చేటప్పుడేమో దాసుని స్వరూపం అనే మాట చూడండి. అంటే దేవుని స్వరూపం కన్నా తక్కువైన స్వరూపం, దేవుని స్వరూపం కన్నా తక్కువైన స్వరూపం. చదువుదండి. ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడటండి. మరియు అదిగోండి చూడండి, మరియు ఆయన ఆకారమందు ఎలా కనిపించాడట? ఆకారమందు మనుష్యుడిగా కనిపించాడట. ఆకారమందు మనుష్యుడిగా కనిపించాడు. రూపం అక్కడ లోపల ఉన్నటువంటి పోలిక చూసినట్లయితే ఆకారమందు మనుష్యుడిగా కనిపించి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడు, మనిషిగా ఉన్నాడు, మనిషిగా వచ్చాడు. యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టాడు యేసుక్రీస్తు. మనుషుని పోలికగా పుట్టాడు. దేవుని పోలిక లేదు, మనుషుని పోలికగా పుట్టాడు. స్వరూపం పరలోకంలో ఉన్నప్పుడేమో దేవుని స్వరూపం అయితే, భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుని స్వరూపం కన్నా దాసుని స్వరూపం అంటే పూర్తిగా తగ్గించేసుకున్నాడు. తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా ఏం చూపించాడో తెలుసా? తండ్రి అయిన దేవునికి విధేయతను చూపిన వాడై తన్ను తాను ఎలా మార్చుకున్నాడో తెలుసా? రిక్తునిగా మార్చుకున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు, ఇందాక రోమీయులకు రాసిన పత్రికలు ఏమని చదువుకున్నాం, అక్కడ మనం చూసినట్లయితే దేవుడట మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? తన కుమారుని, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించిన వాడు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించడు? అంటే తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చాడు. ఆయన ఎందుకు బలయ్యాడో తెలుసా? యేసుక్రీస్తు ఎందుకు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడో తెలుసా? ఎందుకు మనుష్యుని పోలికగా పుట్టాడో తెలుసా? ఈ పాపపు లోకంలో మనుష్యుని పోలికగా ఎందుకు పుట్టాడో తెలుసా? యేసుక్రీస్తు మరణించటం ద్వారా, యేసుక్రీస్తు సిలువ మరణం పొందటం ద్వారా విధేయతను చూపించాడు. సిలువ మరణం పొందడానికి ఎందుకు విధేయత చూపించాడంటే, యేసుక్రీస్తు ఒక్కరు సిలువలో చనిపోతే, యేసుక్రీస్తు ఒక్కరు సిలువలో మరణిస్తే, యేసుక్రీస్తు ఒక్కరు సిలువలో తన ప్రాణం పెడితే, యేసుక్రీస్తు ఒక్కరు సిలువలో తన రక్తాన్ని చిందిస్తే, ఒక మనిషిలో నుండి పాపం, ఒక మనిషిలో నుండి దేవుని పోలిక ఎలాగైతే చచ్చిపోయిందో, అదే ఒక్క మనిషిలో నుండి దేవుని పోలికను మరలా తిరిగి పునరుద్ధరించాడు తండ్రి అయినది. పునరుద్ధరించాడండి తండ్రి అయిన దేవుడు, పునరుద్ధరించాడు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆ రోజు హవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వచ్చేసరికి ఏమో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లగనట్లు ఆజ్ఞాపించు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఎక్కడి నుంచి? ఆ దేవాలయం మీద నుంచి దూకే కిందికి. దేవదూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఈ లోక రాజ్యాల్ని, వాటి మహిమను ఒక్క నిమిషంలో యేసుక్రీస్తు చూపించి, నువ్వు సాష్టాంగపడి నాకు నమస్కరిస్తే ఇదంతా నాకు అప్పగించబడింది, నేను నీకు ఇచ్చేస్తాను. దేవుడు అయిపోతాను. నువ్వు సిలువలో ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, దేవుడు అయిపోతావు.
నువ్వు మరణించాల్సిన అవసరం, కొరడా దెబ్బలు తినాల్సిన అవసరం, ఏమండి అనేకుల చేత దూషణకరమైన మాటలు తినాల్సిన అవసరం లేదు. నాకు ఒక్క చిన్న నమస్కారం చేయి, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా? నీ ప్రభువుకు మాత్రమే మొక్కి ఆయన మాత్రమే నీవు సేవించు. హవ్వ సాతాను మాటకు లోబడిపోయింది, కానీ హవ్వ సాతాను మాటని లోపలికి లోబడిపోయింది, కానీ యేసుక్రీస్తు లోబడింది. ఒకవేళ ఆ రోజు యేసుక్రీస్తు కూడా సాతాను చెప్పినట్టుగా వింటే, యేసుక్రీస్తులో ఆ ఆదాముల నుండి వచ్చినటువంటి దేవుని పోలిక పోయి మనుషుని పోలిక శాశ్వతంగా అలాగే పోయింది. మనుషుని పోలిక శాశ్వతంగా అలాగుండిపోయేది. ఆ రోజు ఆదాముని హవ్వని ఏదైనా తోటలో ఫలాన్ని చూపించి దేవతలుగా మారిపోతారని చెప్పి వాళ్ళు మోసం చేశాడు. ఇక్కడికి వచ్చేసరికేమో యేసుక్రీస్తు కూడా ఏం చెప్పారో తెలుసా? లోకరాజ్యాలు వాటి మహిమను చూపించి ఇదంతా తీసుకో, నీకే ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నీకే ఇచ్చేస్తున్నాను, తీసుకోమని చెప్పాడు. మీకు ఒక విషయం తెలుసా? ఏదైనా తోటలో ఆదాముతో దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? మీరు ఆకాశ పక్షులు, సముద్రపు చేపలు, భూ మృగాలను మీరు ఏలుతారని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, ఆదాముకి ఆకలేసి పిలిస్తే ఆ ఎగురుతున్న పక్షి కిందకి పడిపోతుంది. ఆదాముకి అవసరమై సముద్రం దగ్గరికి వెళ్ళి పిలిస్తే ఏ చేప అయినా సరే ఒడ్డుకి రావాల్సింది. అది అలాంటి టాలెంట్ ఇచ్చాడు దేవుడు. అందుకే ఆదాం ప్రతిదానికి, జీవం కలిగి ప్రతిదానికి ఏం పెట్టాడు? పేర్లు పెట్టాడు. ఎవరు ఎలాగొచ్చాడు ఆదాం దగ్గరికి? ఆదాం వెళ్ళి ప్రతిదాని దగ్గరికి, పులి దగ్గరికి వెళ్ళి, సింహం దగ్గరికి వెళ్ళి, ఇంకెక్కడో పక్షి దగ్గరికి అక్కడికి వెళ్ళి పేర్లు పెట్టాడు అనుకుంటున్నారా? 1 by 1 దేవుడు రప్పించాడు. అధికారం అంతటిని ఆదాము సాతాను చేతులు పెట్టి. అందుకే యేసుక్రీస్తు దగ్గర సాతాను ఏమంటున్నాడు తెలుసా? ఈ లోక రాజ్యాలు వాటన్నిటినీ నావి, నాకు ఇచ్చాడు ఆదాము, నేను నీకు ఇస్తాను, నాకు ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేయమంటున్నాడు. యేసుక్రీస్తు దేవునికే లోబడ్డాడు, దేవునికి విధేయుడయ్యాడు, కానీ హవ్వలాగా ఆదాములాగా సాతానికి విధేయుడు అవ్వలేదండి. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. శిలువలో తన ప్రాణం పెట్టాడు, కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన, రక్తం కారునంతగా పోరాడాడు ఆయన. శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఈ నేల మీద యేసుక్రీస్తు కార్చాడు. ఎందుకో తెలుసా? ఆయన మరణం ద్వారా, ఆయన బలియాగము ద్వారా మనుషులందరూ కూడా పాపం అనే రోగం నుండి విడుదల పొంది, మనుషులందరూ కూడా దేవుని పోలిక, చచ్చిపోయిన దేవుని పోలిక ప్రతి ఒక్కరిని కూడా బాప్తిసం ద్వారా బ్రతికింపబడ్డానికి యేసుక్రీస్తు బలియాగం ఈరోజు దేవుని పోలికను మరలా ఉద్భవింపజేసిందంట. అందుకే పౌలు ఒక మాట చెప్తున్నాడని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొని వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు అన్యజనులకు ఇంతకుముందు నడుచుకున్నారు, కానీ ఇప్పుడైతే క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని పోలికలు కలిగినటువంటి మీరు ఇక మీదట అన్యజనుల వల్ల మీరు ఏం చేయకూడదు? నడుచుకోకూడదు. అన్యజనులు రకరకాలుగా వాళ్ళు పద్ధతులు, సాంప్రదాయాలు అవి ఇవి ఉంటాయి. మీరు అలా నడుచుకోకూడదు. దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలి అని చెప్తున్నాడండి. కింద చదువుదాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారండి. అంటే అన్యజనులట తన మనసుకి ఎలా కనిపిస్తే అలాగా, ఏ రకంగా నడాలనుకుంటే ఆ రకంగా నడుస్తున్నారట. అదే వాళ్ళకి మనసుకి ఏది నచ్చితే అది నడుస్తున్నారట. 19వ వచనం, ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వము అప్పగించుకున్నారటండి. కామకత్వానికి అప్పగించుకున్నారట అన్యజనులు. 20వ వచనం, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే
ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఎలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. చూడండి, అన్యజనులు అయితే ఒక రకంగా నడుస్తున్నారని, మీరైతే యేసుక్రీస్తుని గురించి విని ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని ఉన్నట్టుగానే మీరు వింటూ ఉపదేశింపబడితే మీరు వాళ్ళలాగా క్రీస్తుని నేర్చుకున్న వారిలాగా కాదు. అంటే నామకార్థ క్రైస్తవులాగా కాదు మీరు నేర్చుకున్నది, నామకార్థమైన స్థితిలో కాదు మీరు ఉండవలసిందని చెప్తున్నాడండి. కింద చదువుదాం. మొనపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు. చూడండి, మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై, చూసారండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుంది. అంటే దేవుని పోలిక లోపల స్వభావం. దేవుని పోలికంటే క్రొత్త స్వభావం. దేవుని పోలికంటే నవీన స్వభావం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. అంటే ఆదామును సృష్టించినప్పుడంటే దేవుడు ఎలా తయారు చేశాడో తెలిసిన మనుషుల్ని యథార్థవంతులుగా దేవుడు కలిగించాడట. దేవుని పోలిక ఉందాం. ఆదాము హవ్వ ఎప్పుడైతే కోల్పోయారో, మనుషులందరిలో దేవుని పోలిక ఎప్పుడైతే చచ్చిపోయిందో, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి మనలందరినీ ఎంతగానో ప్రేమించి సిలువలో తన కుమారుడిని బలిచ్చి ఆయన రక్తం ద్వారా, బలియాగం ద్వారా విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, ఆదాముల నుండి వచ్చినటువంటి అవిధేయతను కడిగింది, ఆదాముల నుంచి వచ్చినటువంటి పాపాన్ని కడిగింది, ఆదాముల నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమాన్ని తీసివేసింది యేసుక్రీస్తు రక్తము. ఆ దేవునిలో ఏం జరిగిందనంటే సమాధాన స్థితిని కలుగు చేసింది యేసుక్రీస్తు రక్తము. అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా దేవుని రక్తం మార్చింది. అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని పవిత్రులుగా యేసుక్రీస్తు రక్తం మార్చింది. పాపంలో ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగా యేసుక్రీస్తు రక్తం మార్చి ఇక్కడికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడంటే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. అంటే బాప్తీసులో మీరు క్రొత్తగా జన్మింపబడి క్రొత్తగా జన్మించి ఏమండి యథార్థమైన భక్తి గలవారై నీతి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టించబడాలని చెప్తున్నాడు. దేవుడు ఆదాముని హవ్వని దేవుని పోలికగా సృష్టించబడ్డారు. అప్పుడు ఆదాములో భక్తి ఉంది, హవ్వలో భక్తి ఉంది, యథార్థత ఉంది, నీతి ఉంది. కానీ తర్వాత అవి కనుమరుగైపోయింది. మనుషుల్లో ఏం చచ్చిపోయింది? నీతి చచ్చిపోయింది. మనుషుల్లో ఏం చచ్చిపోయింది? యథార్థత చచ్చిపోయింది. మనుషుల్లో ఏం చచ్చిపోయింది? భక్తి చచ్చిపోయిందండి. అంటే టోటల్గా దేవుని పోలిక చచ్చిపోయింది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇవన్నిటినీ దేవుడు నీకు మరలా అనుగ్రహించాడు, నీతినిచ్చాడు విశ్వాసం బట్టి. ఏమంటే నేను యథార్థవంతుడిగా మరలా చేశాడు దేవుడు. తన యందు భయభక్తులు కలిగి జీవించమని చెప్పాడు. ఇదంతా ఏమనుకుంటున్నారు? దేవుని పోలిక. లోపల ఉన్నటువంటి దేవుని పోలికండి. స్వభావం, క్రొత్త స్వభావం అనగా నవీన స్వభావం అనగా దేవుని పోలిక. స్వభావం అనగా దేవుని పోలిక. ప్రాచీన స్వభావం ఆదాము నుండి వచ్చింది, నవీన స్వభావం క్రీస్తులో నుండి వచ్చింది. ఇప్పుడు నువ్వు కొత్త స్వభావం కలిగి ఉన్నావంటే అర్థం ఏంటంటే బాప్తిస్మం నుంచి నువ్వు దేవుని పోలికలో జీవిస్తున్నావు, దేవుని పోలికగా నువ్వు బ్రతుకుతున్నావు అని అర్థం. దేవుడు మరలా తన పోలిక నీకు ఇచ్చి, దేవుడు నువ్వేం చేయాలి ఇప్పుడు? నీతిగా యథార్థమైనటువంటి భక్తి చేస్తూ దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని పోలిక నీలో ఉన్నాడు. లేకపోతే దేవుని పోలిక లేనండి. నువ్వు దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, యథార్థమైనటువంటి భక్తి చేయాలి. అంటే యథార్థమైనటువంటి భక్తి అంటే మళ్ళీ రెండు రకాల: యథార్థత లేని భక్తి, యథార్థత కలిగిన భక్తి. అంటే నీ భక్తిలో ఏముండాలంటే యథార్థత ఉండాలి. మనుషులు చూడాలని భక్తి చేయకూడదు, దేవుడు చూడాలని ఏం చేయాలి? భక్తి చేయాలి. భక్తి యథార్థంగా ఉండాలి. దేవుడి దగ్గరికి వచ్చి నీ భక్తి ఎలాగ ఉండాలంటే యథార్థమైనటువంటి భక్తి ఉండాలి.
కాబట్టి అప్పుడు నీవు క్రొత్త స్వభావాన్ని ధరించుకుంటావు, నూతనమైన స్వభావాన్ని ధరించుకుంటావు. అదేనండి దేవుని పోలిక, అదేనండి దేవుని పోలిక. కాబట్టి దేవుడు తన పోలికను మనలో నిర్మించడానికి ఎంత కష్టపడడండి. తన కుమారుడైన యేసుక్రీస్తునే మన కోసం బలిచ్చాడండి. ఆయన ద్వారా మనకి, ఆయన రక్తం ద్వారా, ఆయన కార్చిన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మన కోసం ఎందుకు కార్చాడో తెలిసి యేసుక్రీస్తు ఈరోజు నీకు మరలా దేవుని పోలిక ఇవ్వడానికి, మరలా దేవుని పోలికలో నిన్ను నిర్మించడానికి దేవుడు ఎంతో ప్రేమించి ఎంతో త్యాగం చేశాడండి. తన కుమారునే త్యాగం చేశాడు. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించిన వాడు సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వడు. కాబట్టి అటువంటి విధంగా దేవుడు మన ఎలా ప్రేమను చూపి కొత్త స్వభావాన్ని అనగా దేవుని పోలికను మరలా ఆయన నిర్మించుకున్నాడు, మనల్ని నిర్మించాడు.